Daily. Taste the Daily. కవిత కొత్త పార్టీ ఆలోచనపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టి నడపడం కష్టమని, తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ లేదని అభిప్రాయపడ్డారు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ లాంటి వారు పార్టీ పెట్టి ఏమైందో అందరికీ తెలుసన్నారు. కొత్త పార్టీ మనుగడ సాధించాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కష్టమేనన్నారు. రాజీనామా ఆమోదించాలని కవిత తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కవిత రాజీనామా లేఖను పిఏ ద్వారా తనకు పంపించారని తెలిపారు. రాజీనామా ఆమోదించాలంటే వ్యక్తిగతంగా వచ్చి చెప్పాలని, పార్లమెంట్ రూల్స్ అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. 4 నెలల తర్వాత కవిత మండలికి వచ్చారని అన్నారు. రాజీనామా ఆమోదం కంటే ముందు కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేసినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చానన్నారు. ఆమె మాట్లాడుతూ రాజీనామా ఆమోదించాలని వేడుకున్నారన్నారు. అందుకే రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు. సభలో మాట్లాడేటప్పుడు సభ్యులు భాష విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నారు. సీఎం అయినా మరెవరైనా ఆలోచించి మాట్లాడాలన్నారు. మీడియాతో చిట్చాట్లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అయినా కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్సీ, ఎందుకంటే నిన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఎప్పుడైతే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించారో ఆయన ఇప్పుడు ఆమె మాజీగా మారారు. ఆమె కొత్త పార్టీ పెడతారనేటువంటి చర్చ కూడా బయట జరుగుతున్నటువంటి మాట కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ పెడుతుంది. దాని తర్వాత కూడా ఆమె జనాల్లోకి ఇప్పటికే గడిచిన 2 నెలలుగా బయట తిరిగి వస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఆమె కొత్త పార్టీ పెట్టే అంశం మీద కానీ అదే తదితర అంశాల మీద ఆమె ఇప్పటికే మండలిలో తమ భావోద్వేగాన్ని చెప్పుకుంటూ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అన్ని అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వీటన్నింటి మీద కవిత ఎప్పుడు రాజీనామా చేసింది, అదే సమయంలో ఫోన్ చేసినటువంటి విషయం మీద అన్ని విషయాలు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తన చిట్చాట్ లో కాసేపటి క్రితమే మీడియాతో షేర్ చేస్తున్నారు. ఆయన మాటల్లో కవిత రాజీనామా లేఖను పిఏ ద్వారా పంపించిందని కూడా ఆయన చెప్పారు. రాజీనామా ఆమోదించాలని కవిత నాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే, కానీ కవిత రాజీనామా చేసిన తర్వాత నన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. ఎందుకంటే ఫోన్లలో చేస్తే కుదరదు అన్న విషయాన్ని ఆయన స్ట్రేట్ గా చెప్పినటువంటి పరిస్థితి. రాజీనామా ఆమోదించాలంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది మండలి చైర్మన్ కానీ, అక్కడ అదే అసెంబ్లీలో అయితే స్పీకర్ కూడా వ్యక్తిగతంగా కలవాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఇదంతా కూడా పార్లమెంటు రూల్స్ లో ఉంటుంది అని కూడా ఆయన స్ట్రేట్ గా చెప్పారు. 4 నెలల తర్వాత కవిత మండలికి వచ్చింది. అదే సమయంలో రాజీనామా ఆమోదం కంటే ముందు కౌన్సిల్ మాట్లాడే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేసి వెళ్ళింది అని కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ నెల 5వ తేదీన ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చాను, మీరందరూ చూశారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వ్యక్తిగతంగా అన్ని విషయాలు కూడా ఆమె చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసామని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తన చిట్చాట్లు చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే రాజీనామా ఎప్పుడైతే ఆమె మాట్లాడి వెళ్లిపోయిందో ఎందుకంటే ఎవరికైనా ప్రివిలేజ్ అనేది ఉంటుంది, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని అంత టైం ఇచ్చాము అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అందుకనే రాజీనామాను ఆమోదించాను. సభలో మాట్లాడుతుంటే భాష విషయాల్లో సభ్యులు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మిగతా విషయాలు కూడా చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయినా ఎవరి భాష విషయంలో అయినా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది సభ్యులు అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. భావితరాలకు మనం ఇచ్చే మంచి సంప్రదాయం కూడా ఇదే. ముఖ్యమంత్రి బడువే అనేటువంటి మాటలు ఏదైతున్నా దీన్ని చూడలేదు అనే విషయం కూడా ఇతర అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదని కూడా చెప్పారు. ఎందుకంటే కవితను ఉద్దేశించి గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఆమె త్వరలోనే మహిళా సాధికారత, జాగృతి, ఇట్లా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ స్పేస్ ఉండేలాగా ఆమె పార్టీ పెడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆమె మేబీ వచ్చే 6 నెలల్లో ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. ఈ అంశాన్ని ఆయన సీనియర్ లీడరు, అదేవిధంగా ఆయన మండలి చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని షేర్ చేసుకున్న సందర్భంలో చెప్పారు. ఒకప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఆయనే అది సాధ్యమైంది. దేవేందర్ గౌడ్ గాని, అదేవిధంగా ప్రజారాజ్యం పెట్టినటువంటి చిరంజీవి గాని, వీళ్ళందరూ ఎవరు కూడా నిలబడలేని పరిస్థితి కూడా మనం చూసాం. మహామౌలు అనుకున్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా పార్టీ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఇండైరెక్ట్ గా కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కొత్త పార్టీ మనుగడ సాధించాలంటే ఇప్పుడున్న పార్టీ పరిస్థితుల్లో చాలా కష్టమైనటువంటి విషయాన్ని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో నా కుమారుడు ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న విషయాన్ని కూడా
ఆయన కొద్దిగా క్లారిటీ ఇచ్చే విషయాలు ఇదంతా కూడా భవిష్యత్తే ఆయన ఏ రకంగా మారుతాడనేది చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. నల్లగొండ కార్పొరేషన్ కావడం అనేది మంచిదే, ఖచ్చితంగా కూడా శాసనసభలో కానీ శాసనసభ మండలిలో కానీ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వారు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతారన్న విషయాన్ని కూడా అందరికీ తెలిసిన విషయమే అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అంటే పార్లమెంట్ తరహాలో లోక్సభ రాజ్యసభలో ఉన్నంత స్పేసు ఇక్కడ అసెంబ్లీకి కానీ మండలికి కానీ అవకాశం ఉంటుంది. బడ్జెట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మండలి చైర్మన్ గా నేను చాలా సౌఖ్యంగా ఉన్నాను, భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది అనే విషయాన్ని కూడా తన చిట్చాట్ లో చెప్పారు. అదే సమయంలో 2028 తర్వాత అవకాశం ఉంటే రాజకీయాల్లో ఉంటాను, లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందనే చూడాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. జానారెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్య చేశారు. జానారెడ్డికి 80 ఏండ్లు పూర్తయ్యాట, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, ఆయన కుమారులు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు అనే విషయం కూడా చెప్పారు. బట్ ఏదైనప్పుడు కూడా తన కొడుకు భవిష్యత్తు కాలేగా నిర్ణయిస్తుంది, మదర్ డైరీ మేనేజ్మెంట్ బాగానే చూసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే హైలైట్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే కవిత విషయం అయితే మాట్లాడారు. కవితకు ఎందుకు అంత స్పేస్ మండలిలో ఇవ్వాల్సి వచ్చింది, ఏడ్చే విషయంలో కానీ ఇవన్నీ, ఎందుకంటే ప్యూర్లీ బీఆర్ఎస్ పార్టీ మీద, హరీష్ రావు మీద, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నష్టం చేసిందన్న విషయం మీదనే మండలిని ఉపయోగించుకున్నది కవిత. ఆ విషయంలో ఎందుకు అడ్డు చెప్పలేదన్న విషయం మీద కానీ, ఏడ్చిన విషయం కానీ, కొత్త పార్టీ అవకాశం ఉందన్న విషయం మీద కానీ చాలా లోతుగానే మాట్లాడారు. బట్ అంతిమంగా రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయం కూడా చెప్పారు. ఎందుకంటే మాట్లాడడానికి అవకాశం ఇచ్చాము, ఒకసారి ఆలోచించుకోమని కూడా చెప్పాము, ఎందుకు రాజీనామా చేస్తున్నారని కూడా. అయినప్పటికీ ఆమె రాజీనామా చేస్తారని చెప్పింది కాబట్టి మనం ఏం చేయలేం, కనుక రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. బయట ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కొత్త పార్టీకి పెద్దగా అవకాశం లేదు అనే విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు అనేది ఇప్పుడు మనం హాట్ టాపిక్ గా చూడాల్సి ఉంటుంది. ఓకే నరేందర్.